అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మేము చెప్పేది, భారతమ్మ ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి భార్య గారు భారతమ్మ గారు ఏనాడైనా పార్టీల గురించి మాట్లాడారా? అసలు పార్టీలకు సంబంధం లేని ఇంట్లో ఉన్న గృహిణిని రోడ్డు మీదకి తెచ్చే అధికారం వీళ్ళకి ఎవరిచ్చాడు? ఈ టీడీపీ నా కొడుకులకి. ఈ టీడీపీ నా కొడుకులకు బుద్ధి లేదు, బుద్ధి జ్ఞానం అసలు లేదు కాబట్టి ఇంట్లో ఉన్న గృహిణిని భారతమ్మ గారిని ఆమె ఏంటి అనుకుంటున్నారు? ఆమె రేంజ్ ఏంటి? ఆమె ఏంటి? ఆమె ఎలాంటి మనిషి? ఒక ముఖ్యమంత్రి కోడలు, ఒక ముఖ్యమంత్రి గారి భార్య. ఆమెను పట్టుకుని అవాకులు చవాకులు పేరే మాట నా కొడుకులకి ఎవడిచ్చాడు? ఏ నా కొడుకైనా సరే, అరే టీడీపీ నా కొడుకులారా సమాధానం ఇస్తున్నా నేను. మీకు లేరా బిడ్డలు అంట? ఏ సంబంధం లేని భారతమ్మ గారిని తీసుకొచ్చి పార్టీలకి ఆమెను అంటించటం ఏంటి? ఆమె ఎప్పుడన్నా మాట్లాడిందా? ఎవరి మీదన్నా మాట్లాడిందా? ఈ మొద్దు నా కొడుకులు, మొద్దు నిద్రలు పోయే నా కొడుకుల గురించి ఎవరి గురించి అన్నా మాట్లాడిందామా? అసలు ఆ అబ్బాయిని బయటికి తెచ్చే పని ఏంటి నా కొడుకులకి? ఎవడో మనం మాట్లాడుతున్నాడు. నా కొడుకులకు బుద్ధి లేని నా కొడుకులు ఏదో మాట్లాడితే దానికి తందానంటే తందానా అని నా కొడుకులు, టీడీపీ నా కొడుకులు మాట్లాడుతున్నారు. పార్టీకి సంబంధం లేని నా కొడుకులు మాట్లాడుతున్నారు. ఈ నా కొడుకులకి ఎవడిచ్చాడో ఈ రైట్స్? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఎవరైనా సరే. అరే టీడీపీ నా కొడుకులారా, ఇదే సవాల్ మీకు. ఏమనుకుంటున్నారు నా కొడుకులారా? మిమ్మల్ని అందరినీ పేరు నా కొడుకులారా గుడ్డలో తీసి కొడతాం నా కొడుకులారా. రాష్ట్రం వదిలేసి వెళ్ళేటట్టుగా ఎక్కడ మెదలకుండా ఊరుకుంటున్నారని మీరు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఎవడిచ్చాడు మీకు ఈ రైట్స్? అసలు భారతమ్మ పేరెత్తే అర్హత మీకుందా? ఎవరికైనా సరే భారతమ్మ కాలు గోటికి కూడా పనికిరారు ఎవడో. టీడీపీ నా కొడుకులు ఎవడైనా సరే ఆ మాట మళ్ళీ ఇంకొకసారి ఎవడైనా ఎత్తితే నాలుకలు తెగ్గొస్తాం. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిన. అరే బొద్దాకన్నా ఏం మాట్లాడుతున్నావురా? కొడాలి నాని ఏమంటున్నావురా నువ్వు? కొడాలి నాని విమర్శించే స్థాయిరా నీది? అసలు నువ్వెంతని బతికేంతరా? పైసలు వడ్డీలకు ఇచ్చుకుని సెక్స్ ర్యాకెట్ నడుపుకున్న నా కొడుకు నువ్వు బుద్ధాంకరణ మాట్లాడతావా? బుద్ధాంకన్నా నీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే నా కొడక నిన్ను అదే అక్కడే కనకదుర్గమ్మ వార్త రోడ్డు మొగల నిన్ను నరుకుతావురా నా కొడక. 2014 కల్లా మిమ్మల్ని వచ్చి చంపాలా? కొడాలి నాని గారు వచ్చి 2024 కల్లా వచ్చి చంపాలని. చంపే రైట్స్ మీ నాయకుడు మీకు ఇచ్చాడురా, మా నాయకుడు మాకు ఇవ్వలేదురా. సబట్ నా కొడకల్లారా, చంపటం మొగోడుతనం కాదురా. పరిపాలన ఎలా నడపాలి, పేద ప్రజల్ని ఎలా నడపాలి ఏంటి అనేది చూడండిరా. బుద్ధి లేని నా కొడకల్లారా, మీకు బుద్ధి లేని నా కొడుకు ఒకడు ఉన్నాడు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన నేర్పించాడు, మామను ఎన్నిపోటు పొడిచాడు, మామ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. ఆడెక్కాడు, అందరినీ మీకు నేర్పిస్తున్నాడేరా మీ నాయకుడు. కొడాలి నాని చంపుతావా నా కొడక? చంపరా. చంపే సంస్కృతి మీకు ఇచ్చాడు మీ నాయకుడు. మా నాయకుడు మాకు ఇవ్వలా. మా నాయకుడు దేవుడు. అసలు ఆయన పేరెత్తే హక్కు మీకుందరా? మాయినా కొడకల్లారా, మీకు ఎవడిచ్చాడురా నా కొడకల్లారా మీరు ఈ మాటలు మాట్లాడటానికి? బుద్ధిలో లంజాడుకల్లారా. జగన్ గారు ఏం చేస్తున్నారు మీకు కనపడటం లేదురా? జగన్ గారు ఏం చేస్తున్నారు? ఎలాగుంది పరిపాలన? నీ పరిపాలన ఎలాగుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? నీ వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత? అరే ఆడు ఆ పప్పుగాడు మాట్లాడుతున్నాడు, జగన్ లెద్ది మేము కట్టిన చచ్చిపో. ఈడమ్మ మొగుడు సొమ్ము తెచ్చి కట్టాడా? ఈడు సొమ్ము తెచ్చి కట్టాడా? లేకపోతే ఈడని టాపీ మెత్తి, ఈడు బాబాయ్ టాపీ మెత్తిరా. అందుకే గట్టిగా అరదుక్కు వాన పడితే, ఒక అరదుక్కు వర్షం పడితే కారిపోతుంది వస్తావట్ నా కొడక. వెళ్ళి చూడరా సచివాలయం ఎలా కట్టావో. వీడంటే సచివాలయం కట్టా. జగన్ రెడ్డి వచ్చారా?
మేం కట్టాం. ఎదురు కట్టింది నీ బాబుగారు సొమ్ము తెచ్చి కట్టావా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీకు లేదురా సవట దద్దమ్మలారా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టారు. ఒక మంచి మనసున్న తండ్రి కడుపును పుట్టాడురా. పుట్టబట్టి ఆయన మంచి మనసుతో దేవుడు ఆయన నడుపుతున్నాడు. మీరా సవట్లు కాదు, సవట సన్నాసులు కాదు. వాళ్ళు మంచి వినయంతో బుద్ధితో పెంచారు. ఆ తండ్రి మంచి పోసి పెంచారు. మాట తప్పనే మడవం తిప్పన వంశం అన్నారు చూడు, ఆ వంశంలో పుట్టి పెరిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమనుకుంటున్నారా? అరే సవట శబ్దమల్లారా, సవట సన్నాసుల్లారా, ఇంకొకసారి జగన్ గారి ముందు గురించి మాట్లాడే తప్పుడు నా కొడకల్లారా, మీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడపోతే మీ నాలుకలు తెగ్గొస్తావు నా కొడకల్లారా. అవాకులు చవాకులు మాత్రం పేలొద్దు నా కొడకల్లారా. ఏదన్నా సూచనలు ఉంటే ఇవ్వండిరా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడురా నీ బాబురే పప్పుగా. ఈడికి మద్దతు ఆడో సపట ఉన్నాడు ఒకడు, ఒక్క కాలు మీద నిలబడలేని పవన్ కళ్యాణ్. ఆడొకడు సపోర్ట్ వీళ్ళకి, ఆడొకడు సపోర్టు, ఆడి సపోర్టు ఈడి సపోర్టు. ఈ సన్నాసులు అందరినీ కలిసి సన్నాసుల మట్టంలో కలుపుతాం. అది మాత్రం వాస్తవం నా కొడకల్లారా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఏదైనా తప్పులుంటే ఇవ్వండి సలహాలు. ప్రతిపక్షం ఇచ్చే రైట్స్ మీకు ఉన్నాయి. అంతేగాని అవాకులు చవాకులు ఎవడికి పుట్టావో తెలియదా కొడాలి నాది. ఎరా బుద్ధాయ కన్నా నీ బతికేంతరా నా కొడక? ఎవడికి పుట్టాడో తెలీదా? అసలు ఎవడికి పుట్టావు నా కొడక? నువ్వెవడికి పుట్టావు? నీ అమ్మని అడగరా వెళ్ళి, నీ అమ్మ చెప్పుద్ది. కొడకల్లారా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఒళ్ళు దగ్గర లేకుండా మాట్లాడారంటే మీ నాలుకలు తెగ్గొస్తాం. వార్నింగ్లు ఇచ్చి ఊరుకుంటున్నారు అనుకుంటున్నారేమో. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారినే కానీ భారతమ్మ గారినే కానీ ఎవరైనా మా నాయకుడిని, ఎవరినైనా మా ఎమ్మెల్యేలైనా మా మినిస్టర్లైనా నా కొడకల్లారా మీరు మాట్లాడుతున్నారు. కొడాలని అంటే ఏమనుకుంటున్నావురా? రే బుద్ధాయ కన్నా అసలు నీ స్థాయి ఎంతరా? నువ్వు కార్పొరేటర్కి గెలిచావురా? అరే పప్పు నువ్వు గెలిచావురా కార్పొరేటర్గా? లేకపోతే ఒక 8 వార్డు నెంబర్గా గెలిచారా నా కొడకల్లారా మీరు? జగన్ గారి కుటుంబం మీద బురద చల్లటానికి జగన్ గారి ఉన్నతమైన పెంపకంలో పెరిగాడురా. సవట దద్దమ్మ పప్పు, అది తెలుసుకోరా పప్పు. నీ బాబులాగా 2 ఎకరాలోడు కాదు రాజ్య. వైఎస్ఆర్ పుట్టుకతో కోటీశ్వరులు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళని మీలాగా అలగా జలకం అనుకుంటున్నారా? కొబ్బరి చెప్పులు అమ్ముకుని బతకటం, చెప్పులు స్టాండ్ అమ్ముకుని బతకటం, లేకపోతే చెక్ ప్యాకెట్లలో బతకటం, అలాంటి ఫ్యామిలీ అనుకుంటున్నారు. ఎర్ర కొడకల్లారా, టీడీపీలో ఉన్న నా కొడుకులు అందరూ వాళ్ళే. చెక్ ప్యాకెట్లు నడిపేవాళ్ళు దొంగ నా కొడుకులు, మాయ నా కొడుకులు. ఎంత దోస్తున్నాడు మంత్రి నారాయణ? ఎన్ని ఎకరాలు దోచుకున్నాడు నా కొడకల్లారా? మీకు తెలియట్లేదురా? మీ కట్టబెట్టి మీరు తింటే 3 రాజధానులు వద్దంట. ఇవి ఒక్కడికే ఒక్క రాజధాని ఇస్తారో ఈయన కొడుకులు అందరూ పంచుకుంటారు రేపు ఈ పొలాలన్నీ. 8,000 ఎకరాల్లో కడతాడు రాజధాని. సన్నాసి నా కొడకల్లారా. 30,000 ఎకరాలు 50,000 ఎకరాల్లో కడతారా రాజధాని. అందుకే వర్షం పడితే ఒక అరదుక్కు వారం పడితే తడిసిపోతుందిరా నా కొడకల్లారా. వెళ్ళి చూడండి రా, మీ కళ్ళు లేవురా? టీడీపీ నా కొడకల్లారా, లంజోడకలారా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. జాగ్రత్త. మా జగన్ గారు మాకు నీతులు నేర్పించారు. మీలాగా మాట్లాడాలంటే సందుకొకటి జుట్టు పుచ్చుకుని లాక్కొస్తాం రోడ్ల మీదకి. జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిపోతే నా కొడకల్లారా మీ నాలుకలు చెగ్గొస్తాం. జాగ్రత్తగా ఉండమని వేడుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. నేను గంధాలయం చైర్మన్, మాజీ కార్పొరేటర్ని, కోఆప్షన్ సభ్యురాలని, తిప్పరమల్లి జవల పూర్ణమ్మని. భారతమ్మ గారి పేరు ఎత్తే హక్కు రైట్స్ ఎవరికైనా ఉన్నాయండి. భారతమ్మ గారు ఎప్పుడైనా పార్టీలకి అతీతంగా పార్టీల్లో ఎప్పుడైనా జోక్యం చేసుకున్నారా మేడం? లేకపోతే పార్టీల్లోకి ఎప్పుడైనా అడుగు పెట్టారా? ఎక్కడన్నా స్పందన చూశారా భారతమ్మ గారిని? ఎవరైనా చూశారా? చూడండి. భారతమ్మ గారి పేరు ఎత్తటం, భారతమ్మ గారి మీద అవాకులు చవాకులు పేరవటం ఈ టీడీపీ వాళ్ళకి బుద్ధి లేదా?
బుద్ధి లేదా? బుద్ధి లేక అలాంటి లేడీస్ని బయటికి తెస్తున్నారు. అసలు ఆమంటే ఏమనుకుంటున్నారు? ఈ సన్నాసులు ఏమనుకుంటున్నారు? ఆమె ఒక ముఖ్యమంత్రి కోడలం, ఒక ముఖ్యమంత్రి భార్య, ఆమె ఒక నిలువులు ఉండవు. వాళ్ళకి ఇలువులు గల పుట్టిన కుటుంబం అది. వాళ్ళు నిన్నమన్నా 2 ఎకరాల పొలం, చంద్రబాబులాగా 2 ఎకరాల పొలంతో జనాల మీద నెత్తిన బురద పూసి విదేశాలు పంపించి చదివిలా జగన్ గారిని వైఎస్ఆర్ ఇలువులుగా పెంచారు. ఇలువులుగా పెంచబట్టి ఒక్క కొడుకైనా జాతి రత్నం అయ్యాడు ఇవాళ. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ని ఎన్నిపోటు పొడిచి ఎన్టీఆర్ పార్టీ లాక్కుని కొడుకులు 6 కొడుకులను పనికిరాని పెచ్చోళ్ళు మొద్దులను చేశాడు. దేవుడు ఆడి కొడుకును మొద్దును చేశాడు. ఆడి కొడుకు మొద్దు అయ్యాడు. చంద్రబాబు కొడుకే మొద్దు. ఆడితరుల మీద ఆధారపడి బతికిచ్చి పెంచాడు. తీసుకెళ్లి విదేశాలలో చదివిచ్చాడు. ఆయన కష్టపడి 2 ఎకరాల పొలం అమ్మి 2 ఎకరాల్లో వచ్చే పంట మీద చదివిలా. భారతమ్మ గారి పేరు ఎత్తడానికి కూడా ఎవరికి రైట్స్ లేవు. ఇదే చెప్పటం. ఎవరైనా ఎత్తారు అంటే మీ నాలుకలు తెగ్గొస్తాం ఈసారి. జాగ్రత్త, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిన భారతమ్మ గారి మీద ఏ మాట అయినా ఎవరైనా సరే మాట్లాడితే చాలా జాగ్రత్తగా ఉండమని నేను వార్నింగ్ ఇస్తున్నాను. బుద్ధాయం కన్నా నువ్వెంత, నీ బతికెంత? నీ బతికెంత? అసలు నువ్వెక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు? అసలు నీ బతికేంటి? కొడాలి నాని విమర్శించేంత స్థాయికి నువ్వు ఎదిగావా? కొడాలి నాని అంటే ఏమనుకుంటున్నా? ఆయన చిట్టుకుని వేలు మీద గోరు పక్కన చిన్న ఎంటిక మొలకొచ్చి రానట్టుగా ఆ మొలకను కూడా పేకలేవురా కుక్క, దద్దమ్మ, సన్నాచి, సవటి సన్నాచి. జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడబోదు నీ నాలుగు కూడా కోసేస్తాం. టీడీపీ నాయకులు అందరూ గొంతులు పేకలు కోస్తాం. జాగ్రత్త. 2024 కల్లా నిన్ను చంపాలా? లేకపోతే 2024కి ఆయన నువ్వు చంపుతావా? కొడాలి గారు నువ్వు చంపుతావా? చంపేరు రైట్స్లు, బుద్ధులు, జ్ఞానాలు మీకు నేర్పించాడు మీ నాయకుడు. అరే దద్దమ్మ, మా నాయకుడు మాకు నేర్పలా. మా నాయకుడు మంచి మార్గాలు నేర్పించాడు. ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నామంటే ఇవాళ మేము ఇలా తలెత్తుకుని తిరుగుతాం. మా నాయకుడు అలాంటోడు. మా నాయకుడు అలా పెరిగి వచ్చాడు. మీలాగా సవట దద్దమ్మలాగా పెరిగి రాలా. విలువలతో పెరిగాడు మా నాయకుడు. ఏమనుకుంటున్నారా దద్దమ్మలారా? దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కడు ఎందుకు పనికిరాని సవటనా కొడుకులు అందరూ మాట్లాడుతున్నారు. అరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి రా. ఎవరికైనా ఇదే వార్నింగ్ రా నా కొడకల్లారా. వార్నింగ్ లేకుండా కానీ మాట్లాడారంటే నా కొడకల్లారా, మీకు ఉందేరా నా కొడకల్లారా. మీ కళ్ళతో ఏదైనా చూడండి రా. ఏం చూశారు? జగన్ గారు ఏం చేస్తున్నారు మీకు తెలీదా? ఏం చేస్తున్నారు? జగన్ గారు వయసు ఎంత, జగన్ గారు ఎంత, ఆయన ఎంత ఇలువులుగా పనిచేస్తున్నారు. మేము 13 చైర్మన్లో 11 మందికి లేడీస్కే ఇచ్చాడురా. అరే చంద్రబాబు, నువ్వు ఎవరికైనా లేడీస్కి ఇచ్చావురా ప్రాధాన్యత? నీ పార్టీలో పనిచేసిన వాళ్ళు అందరూ ఏడిపిస్తూ తిన్నావు కదరా. నిన్నగాక మొన్నే కదరా అందరూ ఏడుస్తున్నారు. వరుసనే 4 ఆడవాళ్ళు ఏడుస్తారే దద్దమ్మ, అరే కుక్క, అరే సన్నాసి, సవటి సన్నాసి అని తిడుతున్నారు. చంద్రబాబు రాజు మీకు సిగ్గులేదురా? మీరు మమ్మల్ని విమర్శించావు. వైసీపీ పార్టీని విమర్శించేటప్పుడు మీరేంటో, మీ బతుకులేంటో, మనం ఎలా పరిపాలించామో, మనం ఏం చేశామో అది చూడండి రా ముందు. రే అది చూడండి రా అన్నారే మాట్లాడే నా కొడకలందరూ. అరే అయిన పాత్రుడు, అరే బుచ్చి చౌదరి, నా కొడకల్లారా మీకు కనపడతలేదు మీ నాయకుడు ఎలా పరిపాలించాడో. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 40 ఏళ్ళు ఇండిస్ట్యూషన్ అంట. ఆయన రాజకీయాల్లో 40 ఏళ్ళు ఉన్నాడంట. ఏం చేశాడు రా 40 ఏళ్ళలో? ఫలాన్ని చేశాడని చెప్పండి మీరు. అరదుక్కు వాన పడితే సచివాలయం ఓడి కట్టాడు రా. 8,000 ఎకరాలు రాయి, 8,000 ఎకరాల్లో కడతారా రాజధాని? మీకు తెలియదురా? పచ్చని పండే పొలాల్ని ఆ లోర్లు కొట్టి తీసుకున్నారు. దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు రా? మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపాడు. జాగ్రత్త నా కొడకల్లారా. 175 సీట్లు మాయే వచ్చే ఎలక్షన్కి. ఏదో మీకేయో వస్తాయి. ఆ 13 23 కూడా రావురా మీకు. 23 మొన్న వచ్చినాయి, రేపు ఆ 23 కూడా రావు. 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారే.
మళ్ళా సీఎం గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం సీఎం జగన్మోహన్ రెడ్డి గారేరా. మీ తరం కాదురా. నీ కొడుకు ఎమ్మెల్యే అవ్వడరా సన్నాసి. నీ కొడుకు ఎమ్మెల్యే అవ్వడం అదొక్కడు గుర్తు తెచ్చుకో. నీ కొడుకు ఎవరి మీద అవాకులు చవాకులు బేరుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి మీదే నీ కొడుకు ఓడిపోయాడు. అది తెలీదా మీకు? అది తెలీదా నీకు? ఆడి ముఖ్యమంత్రి సీఎం చేస్తావాడిని. ఎన్టీఆర్ కొడుకులందరిని మూలం కూర్చోబెట్టి నీ కొడుకుని సీఎం చేస్తావా? చేయరా. నువ్వు కాళ్ళు కింద పెట్టి తలకాయ పైన పెట్టినా, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా నీ కొడుకు ఎమ్మెల్యే కూడా అవ్వడరా. ఇదే చెప్తాం రా, గుర్తుంచుకో. 100 కొట్టి తిన్నా రాంబందో గాలి వాన కొరుగుద్ది. అలాగే నువ్వు ఒరిగావు. ఉడతూపులకి చింతకాయలు రాలవరా. ఉడత చెట్టు ఎక్కుద్ది, తుమ్ము తుమ్మని ఊపుద్ది చెట్టు. ఆ చెట్టు చింతకాయ రాలదు. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి మనిషేరా సన్నాసులారా. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే. ఉడతలు ఎన్నో చెట్లు ఎక్కుతాయి, ఎన్నో కొమ్మల మీదకి వెళ్తాయి. వాటికేమి రాలదు, ఒక చింతకాయ తొక్క కూడా పడదు. మీరు కూడా అంతే. రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు గోరు ఎంటికి కూడా బేకలేరు. కొడాలి నాని గారు కూడా ఈసారి ఎవడైనా సరే కొడాలి నాని గారి మీద పేలే తప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్తున్నా. రేపు దాకినా నీ నాలి కోస్తా, జాగ్రత్త. కబడ్దార్. థ్యాంక్ యూ బాబా. అసలు ఎందుకని అన్నీ తెలుసుకోండి. మీరు కూడా అడుగుతున్నారు. అసలు గెలవనని ఇప్పుడు అక్కడ వెళ్ళి కాస్తున్నాడు కాపలా. కాటికాడి నక్క గుంటకాడి నక్క ఉంటుంది చూడు. గుంటకాడి నక్కెళ్ళి ఎప్పుడు కాసుకుని ఉన్నాడు. కుప్పం ఇన్నాళ్ళు ఏమైపోయింది? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావు. 14 ఏళ్ళు కుప్పం గుర్తు రాలేదా నీకు? ఇవాళ గుర్తొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని దడుచుకున్నావా? ఎమ్మెల్యేలు గెలిచారు, మరి సర్పంచులు గెలిచారు, ఎంపీటీసీలు గెలిచారు, కార్పొరేటర్లు గెలిచారు, అందరూ గెలిచారు. ఆడికి ఒక్కడొచ్చిందా? ఒక్కటే. అది సిగ్గులేని బొత్తుకు కాకపోతే రోడ్డు మీదకి వచ్చి ఈ సవటనా కొడుకులు అందరూ మాట్లాడుతున్నారు. దేనికి? కుప్పం ఎప్పుడో పోయింది. కుప్పంలో ఆయనకి ఛాన్స్ లేదు. కుప్పంలో అడుగు కూడా పెట్టనీరు. డిపాజిట్లు రావు. కుప్పంలో డిపాజిట్లు రావు. గెలిచేది వైసీపీ. మొత్తం 170కి 170 వస్తాయా? మీరందరూ రాసి పెట్టుకోండి. కంటాపాఠంగా చెప్తున్నా. వీళ్ళేదో అవాకులు చవాకులు పేలుతున్నారు కానీ వీళ్ళు పేలినా ఏముండదు. ఏదో అదే నేను చెప్తున్నా. ఉడతూపుకి చింతకాయలు రాలవని ఉడతూపులు ఊపుతున్నారు. జనాలు ఎవరన్నా పిచ్చోళ్ళు అయ్యి వేస్తారేమో వీళ్ళకి ఓటు అని. జనాలేం పిచ్చోళ్ళు కాదు, జనాలు తెలివైన వాళ్ళు. ఇంతవరకు పిచ్చి మాటలన్నీ నమ్మారు. నమ్మేస్తే ఏం చేశాడు? ఎలక్షన్ మొంగలు పెట్టాడు పసుపు కుంకుమ. 5 ఏళ్ళు అయ్యి ఎవరికి పెట్టాడు? ఎస్సీ లోన్లు తెచ్చి పసుపు కుంకాలని పెట్టాడు. విన్నారు పాపం. ఇస్తే వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? తొక్కేశారు పాతాళ్ళని. 23 కూడా రావు ఈసారి. మరి 3 కూడా ఆడు కొడుకు అసలే గెలవడనుకో. ఆడు అసలు పోయినట్టే. మొత్తం 170 మనయే. రాసి పెట్టుకోండి. 170కి 175 మనయే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.